రేపు 11 జిల్లాలకు యెల్లో అలర్ట్. హైదరాబాద్, ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుండగా, దాని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల అవకాశముందని అంచనా వేసింది. ఈరోజు తెలంగాణలోని ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా గంటకు 40 మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. రేపు రాష్ట్రంలోని 11 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్కు మళ్లీ వర్ష భయం. హైదరాబాద్ నగరంపై మళ్లీ వర్ష మేఘాలు కమ్ముకున్నాయి. మరో గంటలో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్పురా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ ప్రజలకు అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని, వర్షం సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. రోడ్లపై నీరు నిలిచే అవకాశముండడంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలంటూ హెచ్చరించింది. రెస్క్యూ బృందాలు, మోన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నాయని, ఎలాంటి అత్యవసర సమస్యల కోసం 04021111111 లేదా 100 నంబర్లకు కాల్ చేయవచ్చని జీహెచ్ఎంసీ తెలిపింది. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుందని, ఈ విషయంలో ప్రత్యేకంగా బీఆర్ఎస్ పైనే దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడితే అరగంటలోనే రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారు. సంజయ్ విషయంలో నేరుగా ఈటల వార్నింగ్ ఇస్తారు. ప్రతి పార్టీలో ఇలాంటి అంతర్గత విభేదాలు సహజం అని కవిత వ్యాఖ్యానించారు. అలాగే, ఇటీవల బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత కలహాలు, లేఖల లీకులు వంటి అంశాలపై కూడా స్పందించిన కవిత, పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు తాను వెనుకాడనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుందని, ఈ విషయంలో ప్రత్యేకంగా బీఆర్ఎస్ పైనే దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడితే అరగంటలోనే రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారు. సంజయ్ విషయంలో నేరుగా ఈటల వార్నింగ్ ఇస్తారు. ప్రతి పార్టీలో ఇలాంటి అంతర్గత విభేదాలు సహజం అని కవిత వ్యాఖ్యానించారు. అలాగే, ఇటీవల బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత కలహాలు, లేఖల లీకులు వంటి అంశాలపై కూడా స్పందించిన కవిత, పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు తాను వెనుకాడనని స్పష్టం చేశారు. బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు. హైదరాబాద్, బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు పార్టీకి షాక్ ఇస్తూ రాజీనామా చేశారు. ఈ నిర్ణయంపై ఆయన స్పష్టతనిస్తూ, కార్యకర్తలకు చెప్పకుండా రాజీనామా చేశాను, దీనికి క్షమించాలి అని అన్నారు. అన్ని పార్టీల పనితీరు, విధానాలను పరిశీలించిన తర్వాతే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. బీజేపీలో చేరడం వెనుక ఎలాంటి పదవి ఆశలు లేవని, సాధారణ కార్యకర్తగా పార్టీ కోసం శ్రమిస్తానని బాలరాజు స్పష్టం చేశారు. 2009లో తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసినప్పుడు ఒక్క ఇన్ఛార్జ్ కూడా తన వద్దకు రాలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఎవరి కృషి వల్ల వచ్చిందో ప్రజల్లోకి తీసుకెళ్తానని, కక్కకు సీఎం పదవి దళితులు ఇచ్చిన భిక్ష అని తాను ఎప్పుడూ అనలేదని చెప్పారు. కేటీఆర్తో తన వయసులో కేవలం 6 నెలల తేడా మాత్రమే ఉందని, ఆయన తనను బచ్చా అని పిలవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.